బంగారం మీద పెట్టుబడి చాలా సంబరపడిపోతాం. నగలు కొనుక్కున్నారు, ఒంటి నిండా అలంకరించుకున్నారు. కానీ కంటిన్యూగా నగలెట్టుకొని తిరగలుగుతారా? దొంగతనం భయం ఉండదా? ఇంట్లో ఉంటే సెక్యూరిటీ ఉంటుందా? అవసరమైనప్పుడు ధరించడం వరకు పర్లేదు. అవసరానికి మించిన బంగారమే ప్రమాదం. యాక్చువల్‌గా అదొక డెత్ ఎకానమీకి సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే బంగారం పెడితే ఇక దాని మీద వచ్చే లాభం ఏంటి? కొన్నాళ్ళు పోతే దాని అరుగుదల కారణంగా కొంత రూపాయి తగ్గుద్ది. రేటు పెరిగితే రూపాయి వస్తుంది. రేటు పెరిగేదాన్ని బేస్ చేసుకుని ఇక్కడ కొంటున్నారు. కానీ అది ఇప్పుడు రూ. 1,00,00,000 లాస్ట్ మంత్‌లో కొన్నారు. ఆ కొన్న రూ. 1,00,00,000 మామూలుగా మార్కెట్‌లో ఉంటే కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలొస్తాయి. రొటేషన్ అయితే. అది బ్యాంకుల్లో ఉండి, లేకపోతే వ్యాపారంలో నడుస్తా ఉండి. అదే డబ్బులు అక్కడ కొనేసి పక్కన పెట్టి ఉంచితే రేటు పెరిగితే దాని రేటు పెరుగుతుంది. దాని ఆస్తి కిందకొస్తది. కానీ పబ్లిక్‌లో ఇది మార్కెట్ లేదు గదా! అయితే వాస్తవంగా ఇదివరకు ప్రభుత్వం ఇట్లా పెట్టకుండా ఉండటం కోసమని బాండ్లు పెట్టింది. అయితే ఇప్పుడు ఆ బాండ్లేంటి ఏడాదిలోపు ఇట్టా కాకుండా 3 ఏళ్ళకి, 5 ఏళ్ళకి అనేటప్పుడు కొనేవాళ్ళు కరువయ్యారు. దాని మీద 2.5% వడ్డీ వస్తుంది. ఆ రోజున మార్కెట్ వాల్యూ ప్రకారం. అది పక్కన పెడితే బంగారం లీజుకి తీసుకునే సంస్థలున్నాయట. బంగారాన్ని లీజుకి ఇవ్వడం ద్వారా కొంత రాబడి సంపాదించట. నగల వ్యాపారులకి జ్యువెలర్ మూలధన అవసరాలు ఎక్కువగా ఉంటే వాళ్ళు దుకాణాల్లో ఆభరణాల నిల్వ కోసం ఎక్కువ మొత్తంలో పెట్టుబడి అవసరం పడుతుంది కాబట్టి నగల వ్యాపారులు ఆభరణాలను లీజుకి తీసుకుని అవసరాలను గట్టెక్కుతుంటారు. దీని మీద కొంత రాబడి కూడా చెల్లిస్తుంటారు. దీనివల్ల బంగారాన్ని బీరువా లేదా బ్యాంక్ లాకర్లకు పరిమితం కాకుండా ఆదాయం తెచ్చిపెట్టే సాధనంగా మార్చుకోవచ్చట. సేఫ్ గోల్డ్ అనే ప్లాట్ఫామ్ ఉందట. ఈ సంస్థకు సంప్రదించినట్టయితే అనుమతి తీసుకుని లీజుకి ఇచ్చిన బంగారాన్ని కరిగించి అందులోని స్వచ్ఛతను నిర్ధారిస్తుందట. ఆ తర్వాత 24 క్యారెట్ బంగారం కిందకు మారుస్తారు. ఆ తర్వాత సంబంధిత వ్యక్తి పేరు మీద డిజిటల్ గోల్డ్ ఖాతా తెరిచి బంగారం విలువ మేరకు జమ చూపిస్తారట. ఆ తర్వాత సేఫ్ గోల్డ్ ప్లాట్ఫామ్ మీద లిస్ట్ అయిన నగల వ్యాపారులకి మీ బంగారం లీజుకి ఇవ్వచ్చు. ఏటా 2-5% మధ్య రాబడి లభిస్తుంది. రాబడిని రూపాయల్లో కాకుండా తిరిగి బంగారం రూపంలోనే జమ చేస్తారు. దీనివల్ల దీర్ఘకాలంలో తాము లీజుకి ఇచ్చిన బంగారానికి అదనంగా మరికొంత పసిడిని పోగు చేసుకోవచ్చు. పెరుగుతున్న బంగారం ధరలకు అనుగుణంగా దీర్ఘకాలంలో అదనపు రాబడిని ఈ మార్గంలో సంపాదించుకోవచ్చు. ఈ విధానంలో ఆభరణాలు, కాయిన్లను కరిగించి వాటి విలువ మీద 2-5% మధ్య రాబడి చెల్లిస్తారు. కోరుకున్నప్పుడు తిరిగి పాత ఆభరణాలు పొందడం సాధ్యపడదు. ఒకవేళ భౌతిక బంగారం రూపంలోకి వెనక్కి తీసుకున్నట్టయితే డెలివరీ ఛార్జీలు చెల్లించుకోవాలి.